ఈజీ డైజెషన్, రెడ్యూసింగ్ కొలెస్ట్రాల్, షుగర్, ఐరన్, గ్లూటెన్ ఫ్రీ, కాల్షియం మరియు పొటాషియం వంటి న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉన్న రాగులను మన ఆహారంలో యాడ్ చేసుకోవడం ఎంతో మంచిది. అందుకే ఈ వీడియోలో రాగి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పు యాడ్ చేసుకొని 1కి 2 సార్లు కడిగి వాటర్ పోసుకొని నాననివ్వాలి. అదే కప్పుతో 1 కప్పు రాగులను కూడా కడిగి నాననివ్వాలి. మినపప్పు రాగులను 5-6 గంటలు నాననివ్వాలి. మనం మిక్సీ పట్టుకుని 1 గంట ముందు 2 కప్పుల ఇడ్లీ రవ్వను కడిగి నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పు రాగులను యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇడ్లీ రవ్వను వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకొని యాడ్ చేసుకొని చేత్తో బాగా బీట్ చేసి రాత్రంతా పులియపెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో? మీకు కావలసినంత క్వాంటిటీ బ్యాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.